రాష్ట్రం దివాలా తీసిందని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన ప్రతిపక్షాలపై నిందలు వేయడానికి మాత్రమే సరిపోయిందని అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా అప్పులు తెచ్చుకోవడానికి టాస్క్ ఫోర్స్ కమిటీ వేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయింది. ప్రతిపక్ష పార్టీలపైన నిందలు వేయడం వరకే సరిపోయింది తప్ప అభివృద్ధి అనేది ఒక్క అడుగు కూడా ముందలకేయలే. రాష్ట్రం దివాలా తీసిందని చెప్పేసి అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు. ఆయన ధర్నా ఎందుకు చేసిండు? అదాని మీద యాక్షన్ తీసుకోవాలి. సిగ్గుండాలే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి. దావోస్లో నువ్వు అదానితోటి ఇండోర్ మీటింగ్స్ పెట్టుకున్నావు, ఒప్పందాలు చేసుకున్నావు, 12,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్నావు. ఆ 12,000 కోట్ల ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో వాటిని ఇప్పుడు రద్దు చేసుకుంటావా? వాటి సంగతి ఏందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ చేసుకునేటప్పుడు నీకేమో ఆలోచన ఉండదు. మళ్ళీ నిన్న సిగ్గు లేకుండా అదానిని అరెస్ట్ చేయాలి, లేకపోతే ఇంకోరిని అరెస్ట్ చేయాలా, మణిపూర్ అల్లర్ల గురించి మాట్లాడుతుంటావు. లగ్జర్ల రైతుకు బేడీ లేయడం మాత్రం నీ ప్రజాస్వామ్యం. కాబట్టి రేవంత్ రెడ్డి ఎందుకు ధర్నా చేస్తుండో, ఆయన ఎందుకు పరిపాలన కొనసాగిస్తుండో అర్థం కానటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంటుంది. డైరెక్ట్గా మీటింగ్ అయిన తర్వాత చెట్టపట్టాలు వేసుకొని పక్క నిలబడి సూట్ బూట్ వేసుకొని ఫోటోలు దిగినటువంటిది చూపిస్తున్నాం మీకు. రైతులకు మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటాం. ఒక్క సంవత్సరం పరిపాలనలో ఇవాళ 50 మందికి పైన రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ. నువ్వు ఇలా రుణమాఫీ చేసింది 2 లక్షల లోపు ఎంతమందికి? బహుశా నేను అనుకుంటా 22 లక్షలు, దాదాపుగా దగ్గర 22 లక్షల మందికి చేసిరు. మిగతా 40 లక్షల మంది సంగతి ఏందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. రైతు భరోసా గురించి ఆలోచనే లేదు. ఇవాళ ఇది రైతులను చేస్తున్నటువంటి దగా ఇంతకంటే మరొకటి లేదు. నీవు ఏ ఫార్మా కంపెనీ, ఫార్మాసిటికల్ సిటీ వద్దన్నవో దాని పక్క నీ కాన్స్టిట్యున్సీ ఉంటుంది, దాంట్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మళ్ళీ పేద ప్రజల భూములు గుంజుకోవడం కోసం ప్రయత్నం. దాంట్లో గిరిజన రైతులు, లగచర్ల రైతులు అందరినీ కూడా అమానుషంగా దాడి చేసేసి వాళ్ళని జైలుకి పంపడం, ఇప్పటివరకు నిన్నటి వరకు జైల్లో మగ్గినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది.